చూడబోతే ఎన్నికల కమిషన్తో గొడవలు పెట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లున్నారు చంద్రబాబు నాయుడు. లేకపోతే ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి మరీ సమీక్షలు నిర్వహిస్తారా? దేశంలోనే అత్యంత సీనియర్ నేతనని చెప్పుకుంటారు. దేశంలో తనంతటి సీనియర్ నేత మరొకరు లేరని భుజాలు చరుచుకుంటారు. అలాంటిది ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా చేయాల్సిందేమిటి, చేయకూడనిది ఏమిటి అనే విషయాలు తెలియకుండానే ఉంటాయా? తనకు తెలియని విషయం లేదన్నది చంద్రబాబు భావన. అంటే ఒక రకంగా తనను తాను గూగుల్ తండ్రి లాంటి వాడినని అనుకుంటారు. అలాంటి చంద్రబాబుపై తాజాగా ఎన్నికల కమిషన్ మండిపడింది. ఎందుకంటే ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి సమీక్షలు నిర్వహిస్తున్నారు కాబట్టి. ప్రభుత్వ శాఖాధికారులను ఎలాంటి సమీక్షలు నిర్వహించకూడదని తెలిసినా చంద్రబాబు సమీక్షలు పెట్టుకున్నారు. పోలవరం నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. సిఆర్డీఏ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు సమీక్షలు చేయకూడదు. ఒకవేళ చంద్రబాబు సమీక్షలు నిర్వహించినా ఉన్నతాధికారులు హాజరు కాకూడదు. అయితే చంద్రబాబు నిర్వహిస్తున్నారు. చంద్రబాబుకు వీర విధేయులుగా ఉన్న ఉన్నతాధికారులు హాజరవుతూనే ఉన్నారు. ఇదే విషయాన్ని కొందరు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఎప్పుడైతే కోడ్ ఉల్లంఘన విషయంలో ఎన్నికల కమిషన్ చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందో హోంశాఖ ఉన్నతాధికారులు సమీక్షకు హాజరు కాలేదు. అదే సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం మాత్రం రోజువారీ వ్యవహారాలపై సమీక్షలు చేస్తూ అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఫలితాలు వచ్చేంత వరకు మరి చంద్రబాబు ఏం చేయాలంటే మన్వడు దేవాంష్తో రోజు బంతాట ఆడుకుంటే సరిపోతుంది. కాదు కూడదు అంటూ ఇలానే చేస్తే నోటీసులు జారీ చేయాల్సి వస్తుంది అంటూ వారు హెచ్చరించారు. చంద్రబాబుకు అన్నీ తెలిసినా ఇలా ఎందుకు చేస్తున్నారు? టీడీపీ నేతలకు సైతం అర్థం కావడం లేదట. ఏది ఏమైనా నేను చెప్పింది వినండి అంటూ, నేను చూసుకుంటా అంటూ ముందుకు వెళ్తున్నాడట. డోంట్ బాదర్, ఐఆమ్ విత్ యూ అన్నట్లు. చూడాలి ఈ బోదర్ పరిస్థితి ఎలా ఉండబోతుందో రాబోయే రోజుల్లో.